మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు గెలుస్తారు. 100కు 100% ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన 5 సంవత్సరాల్లో ప్రజలకి చేదోడుగా ఉండి ఎన్నంటి ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద మంచి దృష్టి పెట్టి నియోజకవర్గానికి చేతైన ఒటికి మంచి పనులే చేశాడు. కానీ ఎక్కడ ఒక అవినీతి కానీ ఒక తప్పు కానీ చేసి ఉండలేదు. కాబట్టి ప్రజలందరూ ఆయన పక్షాన ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలు మొత్తం ఆయన పక్షాన చేరి అతన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకోవటమే కాదు, గెలుపు అనేది అంబటి రాంబాబు సొంతం. ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు, పాలక పక్షంలో 5 సంవత్సరాలు సత్తెనపల్లి కలిపి ఎప్పుడు మేము ఎన్నంటూ ఉండి నాయకులమ్మటి ఉండి ఆయన చేసిన కృషి ప్రజలందరికీ తెలుసు. సంక్రాంతి పండగ వస్తే సంక్రాంతి పండగ 3 రోజులు ఆయన ఎంతో ఘనంగా చేసి రాష్ట్రంలోనే సత్తెనపల్లి నియోజకవర్గం అంటే సంక్రాంతి పండగకి మంచి ఫేమస్గా ఆయన చేశాడు. సంక్రాంతి పండుగలో ముందు మహిళలకి మంచి గౌరవాన్ని ఇచ్చి మంచి గిఫ్ట్లతో గుర్తింపు తెచ్చాడు. మా నియోజకవర్గంలో ఇస్మిటి నాయకుడు కావాలి, ఇస్మిటి నాయకుడే మాకు కావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. రాంబాబు గారు ఎప్పుడు కూడా ఒకటే అనేవాడు, రాజకీయాల్లో వస్తుంటాయి పోతుంటాయి, శిల్పుత్వాలు కాదు. నేను 4 సంవత్సరాలు ఎటుంటే నేను ఏం మంచి చేశాను అనేదే కావాలి అని మాతో ఎప్పుడు కూడా ఆయన అంటూ ఉండేవాడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మనసును గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే ఎక్కడా లేని విధంగా పథకాలు, సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి వెసులుబాటుగా చాలా ఉపయోగకరంగా పనిచేస్తున్నారు. అట్లనే సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ చిన్న నియోజకవర్గ పొరపాట్లు ఉన్నా కానీ సరి చేసుకొని ఈ ఎలక్షన్లో మళ్ళీ 20,000 పైచీలకు మెజార్టీతో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలుస్తారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో శ్రీ అంబటి రాంబాబు గారు బ్రహ్మాండమి 21,000 ఓట్లతో గెలవబోతున్నారు. ఇది వాస్తవం. 4 మండలాలు టౌన్లో కూడా అత్యధిక మెజార్టీ రాబోతున్నది. ఎందుకు రాంబాబు గారు గెలుస్తారని చెప్పనగా ఈ నవరత్నాల పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా నడిచినాయి. ఎలక్షన్ పోలింగ్ రోజున ఆడతల్లు, మహిళా తల్లులు, వృద్ధులు అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. సైలెంట్ ఓట్లు వేయడం జరిగింది. కనుక అంబటి రాంబాబు గారు 21,000 ఓటుతో గెలవబోతున్నారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో 151 సీట్లకు పైగా కూడా ఈసారి 2024లో మేము సాధించబోతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా నిజమవుతుంది. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు కూడా అత్యధిక మెజారిటీతో సత్తెనపల్లికి గెలవబోతున్నారు. ఇది నగ్న సత్యము. కాబట్టి అందరూ ఒక్కసారి ఆలోచించండి, గుర్తు పెట్టుకోండి. మళ్ళీ 8వ తారీఖున ఖచ్చితంగా 9వ తారీఖున మనందరం కూడా సెలబ్రేషన్స్ లో ఉంటాము. సత్తెనపల్లి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో సత్తెనపల్లి నియోజకవర్గం ఒక్కటి గెలవబోతుంది. అంబటి రాంబాబు గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఇదంతా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక మైండ్ గేమ్ అంతే. దే ఆర్ ప్లేయింగ్ జస్ట్ మైండ్ గేమ్. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇదంతా కూడా ఒక పైన మసిపూసిన మారేడికాయలాగా ఒక మభ్య పెడుతున్నారు అంతే. ఏదో గెలుస్తున్నాం గెలవబోతున్నాం, మేము ఏదో జరగబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అదంతా కూడా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మవద్దు. ఖచ్చితంగా సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటాము. 9వ తారీఖున అందరం కూడా వైజాగ్ లో సంబరాలకు రెడీగా ఉండండి. అంబటి రాంబాబు గారికి ఎన్ని వేల మెజార్టీ రాబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా పోయిన సంవత్సరం 22,000కు పైగా మెజార్టీ వచ్చింది. ఈ సంవత్సరం కూడా 15,000 నుంచి 20,000 మధ్యలో మెజార్టీ వస్తుందని మేము భావిస్తాం. గత 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి గారితో అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకు గెలుస్తారు? కొంతమంది చాలా మంది సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ అంటున్నారు లేదు రాంబాబు గారు గెలవరు, కన్నా గారు గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు గెలుస్తారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు మీరు గమనించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం ఎలా ఉంది అనేది. కానీ 2019 నుంచి 2024 వరకు అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, జలవనరుల శాఖ మంత్రులుగా ఉన్నారు. కనీసం ఎక్కడ చిన్న కరప్షన్ అనేది కూడా జరగకుండా సత్తెనపల్లి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ జరిగిద్దని చెప్తారు. అది జరగని పక్షంలో జరగదని ముక్కుసూటిగా చెప్తారు. కానీ ఆ ముక్కుసూటిగా చెప్పే తత్వం అనేది కొంతమందికి నచ్చదు. దానివల్ల కొంచెం వ్యతిరేకత అయితే ఏర్పడింది. కానీ సత్తెనపల్లి ప్రజలందరూ రాంబాబు గారిని గుర్తుపెట్టుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ 2024 రేపు 4వ తారీఖున ప్రజలందరూ ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు, సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముస్లింస్ చేసింది చాలా చేశారు, ఇంకా చేస్తారు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ రాంబాబు గారు భారీ బంపర్ మెజారిటీ, ఎవరు ఊహించని విధంగా ఉంటది గెలుపు అనేది. రాంబాబు గారికి మీరు ఎలా గెలుస్తారు అని పార్టీ వదిలిపెట్టి పోయిన వాళ్ళకి ఈ రాంబాబు గారి ఈ 2024 ఎన్నికల్లో రేపు 4వ తారీఖున ప్రజలు ఇచ్చే తీర్పుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా, మేము కూడా. పార్టీలో నుంచి వెళ్లిపోయిన వాళ్ళు రాంబాబు గారు ఎలా గెలుస్తారో అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈ 5 ఏళ్లు రాంబాబు గారు గెలవంగలనే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కూడా నిద్ర అనేది పట్టదు. 5 ఏళ్లు రాంబాబు గారు గెలుపు అనేది అలా ఉంటది. మరి వాళ్ళు ఊళ్ళో ఉంటారో ఊళ్ళో ఉండకపోరో అది వాళ్ళ ఇష్టం. మరి